సొసైటీలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని ఎలాగా అరికట్టాలి, న్యాయంగా ఎలా ఉండాలి, అలాగే ప్రతి దాన్ని కూడా ఎలా ఫేస్ చేయాలి, ప్రతి వచ్చే మనకి ప్రతి ప్రాబ్లం ని అనేది ఆ గ్రాండ్ ఫాదరు గ్రాండ్ మదర్ చెప్తే గానీ పిల్లలకి అర్థం కాదు. అది తెలియకుండా చాలా మంది ఏంటంటే పాపం ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టేసి చేతులు దింపేసుకుంటున్నారు. కానీ చాలా రేర్ గా చాలా పూర్వం పద్ధతిలో అనుసరించి చక్కగా ప్రేమించి ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు ఒక ఎసెట్స్ అంటారు. ఎసెట్స్ అంటే పొలాలు, ఇల్లులు ఇచ్చే వస్తు వాహనాలు ఇచ్చేవాళ్ళు కాదండి. ఆ క్యారెక్టర్ బిల్డ్ చేసి ముందుకు తీసుకుని మంచి పౌరుడుగా, సత్పౌరుడుగా చేసినప్పుడు సొసైటీలో ఎలాంటి క్రైమ్స్ జరగవు. ఆ ప్రేమాభిమానాలు, తోటి వాడిని ఎలా గౌరవించాలి, టీచర్స్ తో ఎలా మెలగాలి, ఇవన్నీ కూడా చెప్పేది ఎవరంటే గ్రాండ్ పేరెంట్స్. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్తారు కానీ వాళ్ళు మెకానిక్ గా చెప్పేసి వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళిపోయే బిజీ షెడ్యూల్. ఆ పేరెంట్ గ్రాండ్ ఫాదర్ పేరెంట్స్ మాత్రమే అది చెప్పి వారిని అభివృద్ధిలోకి తీసుకొస్తారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న స్కూల్ రియల్లీ అప్రిషియేట్ యూ. ప్రిన్సిపాల్ గారిని, నెక్స్ట్ ఆ టీచర్స్ ని కూడా చాలా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.